నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మన ఇంట్లో తప్పకుండా పెట్టుకోవాల్సిన విగ్రహాలు ఏంటివి? విగ్రహాలైనా ఫోటోలైనా ఉండకూడనివి ఏంటి? అంటే ఏవి ఏవి పెట్టుకుంటే మన ఇంట్లో ధనలక్ష్మి వస్తుంది, ఎలాంటి విగ్రహాలు పెట్టుకుంటే మనకు దరిద్రం వస్తుంది? ఉండకూడనివి. వాటితో పాటుగా ఈ మధ్య కాలంలో ఇంట్లో ఆవు బొమ్మ పెట్టుకుంటే ఇల్లంతా శుభాలే జరుగుతాయి అంటున్నారు. ఈ మూడింటి గురించి తెలియజేయండి. దానికోసమనే చెప్తున్నాం. ఆవు బొమ్మ అన్నదాన్ని ముందు చెప్తే గుండె అయిపోతుంది అందరికీను. అందరు దేవతలు దాంట్లో ఉంటారండి. బాబు దేవతల పేరు చెప్పండి ఒకసారి మీరు. అది పెయింటింగ్లో ఉంటుందండి. నాయన, ఆవు లోపల ఎంతమంది దేవతలు ఉంటారో తెలిసిన 75 దేవతలు ఉన్నారు. కొమ్ములలో, కంటి రెప్పలలో, కొలకుల లోపల, మూతి దగ్గర, వాయువు లోపల. అది మనకి అధర్వణ వేదం, యజుర్వేదం చెప్పింది. 85 మంత్రాలు చెప్పింది. అది అంతమంది దేవతలు ఉంటారు. ఎందుకో తెలుసా? ఆవు పుట్టుక సంగతి చాలామందికి తెలియదు. ఆవు ఎందుకు ఉండాలన్నది మీరు దీపం పెట్టని ఇంట్లో కూడా ఆవు బొమ్మ పెట్టుకోండి, దీపం పెట్టి వెళ్తే వస్తుంది. అంత పవర్ఫుల్. ఎలాగో తెలుసా? దేవతలకి రాక్షసులకి యుద్ధం ప్రారంభమైంది. పాపం దేవతకి నాయకుడు ఇంకా రాలే. అప్పుడు వినాయకుడు అందరిలోకి చిన్నవాడు ఎవడు వాడు నాయకుడిగా పెడదాం అనుకున్నారట. ఏం చేత వాడు ముందు తప్ప వాడే తింటాడు అనేసరికి చిన్నవాడు ఎవరు అందరిలోకి అగ్నిదేవుడు, నువ్వు మాకు నాయకుడు అన్నట్టు. గొప్పలని టీచర్ వీళ్ళేమో బ్యాక్ డ్రాప్లో ఉంటారు వీళ్ళు అనుకుని ఏం చెట్టు అగ్నిదేవుడు వెంటనే అగ్నియ యావు రూపాన్ని ధరించాట, గోరూపాన్ని ధరించాట, వయ్యారంగా విడిపోయాట. రాక్షసులు ఇప్పుడు ఆవును చంపితే బ్రహ్మహత్యా దోషం, చంపకపోతే ఈయన అగ్నింవరూధం కృత్వా దేవా అజయ్యన్. ఇది అధర్వణ మంత్రం. అగ్నినే తమ కవచము, తమ నాయకుడిగా చేసుకుని జయించారు. అప్పుడు అగ్ని అన్నట్ట, ప్రస్తుతం పని అయింది, నాకు ఈ రూపం ఉండాలంటే నాకేమిస్తారు మీరు అంటే, కొమ్ములకి ఒక దేవత. మళ్ళీ లిస్ట్ సరిపోతుంది కానీ టైం సరిపోతుంది చెప్పండి. అలాగే వాయుదేవుడు నాసికలో ప్రవేశించాడు. పొదుగుంది కదా, ఆవు పొదుగు. ఆ పొదుగు లోపల మేఘం చేరింది. దాంట్లో ఉండే విద్యుత్తులు శిరములయ్యాయి. అయితే మరి అది ఆడావుగన మగ ఎద్దెలాగా ఎద్దుకు కూడా ఉందండి. గంగడోలికి యమధర్మరాజు ఉన్నాడు, తోక ఇంకోడు ఉన్నాడు. ఇలాగా అంటే మరి ఎంతసేపు ఆవు అంటే ఒకటే అనుకుంటాం, కానీ సంస్కృతంలో గో శబ్దం ఉంటుంది. అది ఎద్దుకేదే ఆవు. దాన్నే యజుర్వేదం ఇంకో అందంగా చెప్పింది. మన 4 సింహాల బొమ్మ కింద ఉంటే ఏమిటండి అది? ఎద్దు ఉంటుంది, ఇటు ఒక గుర్రం ఉంటుంది. ఎందుకు అడగండి శాలితీలని అక్కడ అహ్మదాబాద్లోనూ స్తూపంలో ఉంది కట్టు మేము. అది యజుర్వేదంలో మంత్రం. ఎందుకో తెలుసా? ఎద్దుకి ముందు భాగము ఎద్దు, వెనక భాగము ఆవు. అంటే వెనక భాగంతో పాడిస్తోంది, ముందు భాగంతో పంటలిస్తోంది. మరి గుర్రం దేనికి అంటే మన లోపల ఉండే శక్తి అలాంటిది, హార్స్ పవర్. గుర్రం నిలబడ్డప్పుడు 3 కాళ్ళ మీద నిలబడుతుంది, నడిచేటప్పుడు 2 కాళ్ళు, పరిగెత్తేటప్పుడు 4 కాళ్ళు, కుమ్మేటప్పుడు 2 కాళ్ళు. మన శక్తి అలాంటిది. అందుకని అలాగే దానికి ఆకలేస్తే తింటుంది, మెడ పైకెత్తి ఇలా అంటుంది, అరిగిపోతుంది చట్టుకుని. అందుకని మళ్ళీ పెట్టాలి మనం. అందుకని వాడు ఏం చేస్తాడు? తిన్న తర్వాత పైకి లేపగా నేను కళ్ళని తగిలించేస్తాడు. ఈ సౌండ్ ఇన్ని అర్థాలు ఉన్నాయి. అలాంటిది ఆవు లోపల ఇంతమంది. ఆఖరికి ఇంకోటి ఇంత అవసరం లేదండి. కృష్ణావతారం ఎత్తడానికి ఎవరు కారణం అంటే భూదేవే కదా. భూదేవి ఏ రూపంలో వెళ్ళింది అక్కడికి? ఆవు రూపంలో వెళ్ళింది. అంచేత మన ఇంట్లో ఆవు బొమ్మ ఉన్నట్టయితే భూప్రాప్తి, సంపదల ప్రాప్తి, ఇవన్నీ. ఇంకో కారణం చెప్తా. నూనె ఉంది, నువ్వుల నూనె. అది నవగ్రహాలకి వాటికి వాడతారు. మరి విష్ణుమూర్తికి వీళ్ళందరికీ నెయ్యి వాడతారు. ఎందుకని? నేతికి నూనెకి తేడా తెలుసా? నూనె ఇబ్బంది పెడితే వచ్చింది, అది కోసి నలిపి. నెయ్యి ఏమిటి తెలుసా? వాత్సల్యము. ఆవు గడ్డి తింది, రక్తం కాస్త పాలయ్యింది, దూడ వచ్చి నోరు పెట్టింది, నీళ్ళు పాలు వచ్చాయి, పాలు పితుక్కున్నాం, కాచాం, తోడు పెట్టాం, తగ్గని వెన్న వచ్చింది. అంటే ఎక్కడా కూడా హింస లేదు. పైగా వేడి చేసే కదా అంటే అగ్ని ఉంది కదా అక్కడ ఎలాగాను. అందుకని అంచేత నెయ్యి అన్నది వాత్సల్యము.
అందుకని నేతితోటే యజ్ఞం చేయాలి, నూనెతో చేయకూడదు. చేయరు. అంటే మనకి ఇంట్లో ఆవు ఉందంటే ఎన్ని సంపదలు ఉన్నాయండి. 33 దేవతలు వస్తున్నారు. ఎవళ్ళు? ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశి రుద్రుడు, వీళ్ళు ఎవడు అష్ట వసువులు, అశ్విని దేవతలు, ఎంతమంది వచ్చారు. అందుకని ఆఖరికి ఆవు అడుగు పెట్టినట్టయితే అడుగు లోపల మట్టి కూడా మనకి క్షేమం కలుగుతుందని చెప్పింది వేదం. అందుకని ఇలాంటివి. అయితే ఒకడు అడిగాడు మోడర్న్ వాళ్ళు, బుద్ధి లేని వాడే ప్రతిమలు పెట్టుకుంటారండి, అవసరం ఏముంది, పరమాత్మ ఒకడే, అక్కడ కూర్చో యోగా యోగా యోగా, నీ బొంద యోగా. సర్కస్ కమిటీ ఏనుక్కు వచ్చింది యోగా, నీకు వచ్చిందా? ముక్కాలి పీట మీద నిలబడుతుంది, అది పెరగదు. నువ్వు కూర్చో దాని మీద, పీట వీడి తక్కపోతుంది. ఎక్కడొచ్చింది మరి ఆ యోగా నీకు? కాదు. దానికే పెద్దలు చెప్పింది ఏంటంటే అగ్నౌ తిష్టతి విప్రాణం. వేదాలు చదివిన వాళ్ళకి అగ్నిలో దేవుడు ఉంటాడు. అగ్నౌ తిష్టతి విప్రాణం. హృదయ తిష్టతి యోగినాం. యోగులు అంటారు, ఇప్పటి యోగులు కాదు, హృదయంలో చూడగలరు వాళ్ళు. సర్వత్ర సమదర్శిన, అందరినీ చూడగలిగిన వాడు. ఏమో తెలుసా, తుకారాం రొట్టె తింటుంటే కుక్క పట్టుకుపోయింటే ఈ నేటికి కూర్చు పరిగెత్తేట వెనకాల, దాంట్లో భగవంతుడు చూశాడు పెద్ద మనిషి. ఏం చెప్తాం అని. మరి మన సంగతి ఏమిటి? ప్రతిమాసు అప్రబుద్ధానాం. ప్రబుద్ధుడు అంటే బుద్ధి లేని వాళ్ళు అర్థం చెప్తారు, కాదండి, ప్రకృష్టమైన బుద్ధి కలిగిన వాడు. వేళకోళంగానే కూడా అలా పెట్టారు, అది తెలుగులో ఉంది, అది అలాంటి లక్షణాలు. అప్రబుద్ధ, అంతకంటే గొప్ప బుద్ధి కలిగిన వాడు విగ్రహంలో చూస్తాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షంగా చూడని ఇక్ష్వాకు విగ్రహంతో చూశాడు. అందుకని ప్రతిమలు. ప్రతిమ అంటే ప్రతి మా, దానికి సాటి లేదు, పోటీ లేదు. అందుకని మన ఇళ్లలోనూ సాత్విక దేవతల ఫోటోలు విగ్రహాలు పెట్టుకుంటే మంచిది. అంటే అలాగా పరమశివుని లింగాన్ని పెట్టుకోవచ్చు ప్రతిష్ట, కానీ లింగం పెట్టుకున్నట్టు రోజు అర్చన చేయాలి, చూసుకోండి. ఫోటో పెట్టుకోవచ్చు, ఫోటో పెట్టుకోవచ్చు, ఫోటో. అలాగే పరమశివుడు నిద్రపోతున్నట్టు ఉంటాయి కొన్ని, బాలశివుడు అని చెప్పి, అది మాత్రం పెట్టుకోకూడదు. ఇదొకటి ఉంది. అలాగే నరసింహస్వామి అంటే ఇబ్బంది ఏమనండి? నరసింహుడితో ఇబ్బంది ఏం లేదండి, నోరు తెరుచుకుని ఉంటుందే కాళిక, దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది. అంతేగాని నరసింహస్వామి కూడా ఉగ్రరూపే. ఉగ్రం ఎవరి మీద? శత్రువుల మీద, మన మీద కాదు. అది పెట్టుకోవచ్చు. అమ్మవారిని పెట్టుకోండి, ఆవిడ లలితా త్రిపుర సుందరి, అద్భుతమైన సౌందర్యం, అలాంటిది. మనం ఏం చేస్తాం, జడవెర పూసుకుని పెట్టుకో తృప్తి అనమాట. ఇలాంటివి అంటే సాత్విక దేవతల ఫోటోలు. రాజస దేవతల ఫోటోలు తీసుకున్నా కానీ, ప్రతిమలు పెట్టుకున్నా చేసుకోవచ్చు. కానీ ప్రతిమ అనగానే మీరు విగ్రహము వీలైనంత వరకు 5-6 అంగుళముల పరిమితి దాటకుండా పెట్టుకోండి. అంతే, దొరికింది కదా అని చెప్పి 15. అయితే వినాయకుడి విగ్రహం 70 అడుగులు పెట్టి నదిలో ఎందుకు పరిస్థితులు వాళ్ళు పని లేదా వాళ్ళకి? కాదు, అది దాటి పెట్టినట్టయితే మొదటి రోజు ఎన్ని నైవేద్యాలు పెడతారో ఉన్నన్నాళ్ళు అలా చేసి తీరాలి పూజ. అందుకనే మనకి ఇళ్లలో గృహ తిరువారు, దాన్ని ఇంటి లోపల అంతర పూజ, బాక్ష్య పూజ అని ఉంటాయి దాంట్లో. అక్కడ గరిష్టంగా 6 అంగుళముల పొడవు ఉండాలి, అంతకంటే ఎత్తు ఉండకూడదు. చిన్నది కావాలంటే బొటన వేలంతటిది. ఇది నియమాలు. మళ్ళీ వాడి ప్రాణ ప్రతిష్టలు ఇలాంటివి మొదలెట్టకండి దయచేసి. ఇంటి గది లోపల ఏనుగు బొమ్మ పెట్టుకోవచ్చు. సింహము గాండ్రిస్తున్న సింహం కాదు, మామూలుగా నిలబడిన సింహం, అది ప్రతిమ పెట్టుకోవచ్చు. గుర్రం పెట్టుకోవచ్చు, ఆవుని పెట్టుకోవచ్చు. కానీ పెద్ద పుల్ని మాత్రం పెట్టుకోకండి బొమ్మ. ఆ క్రౌర్యం మనకు వచ్చేస్తుంది. ఒకప్పుడు వాల్ పోస్టర్లు వచ్చేవి, కటౌట్లు, అది డ్రాయింగ్ హాల్లో పెట్టేవారు. 3 రోజులు పగని ఇంట్లో అంతా కొట్టుకు వచ్చేవారు. ఆ తర్వాత తెలిసిన వాళ్ళతో ఇస్తారు అది. ఆఖరికి ద బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఒక కోతి బొమ్మ ఉండేది ఒకప్పుడు. అంటే బాసుని కోతిగా చూశాడు అనమాట వాడు. అది కూడా తప్పు. ఇలాంటివి వద్దు. అలాగే బ్రహ్మదేవుడు డొంకలు ఇలాంటివి కాదు. అంటే ప్రధానంగా చెప్పింది ఏమిటి? దేవతా విగ్రహాలు కథల రూపాల్లో అవి. ఈ మధ్య కొత్తగా మొదలైంది, భగవద్గీత ఫోటో పెట్టుకుంటే కొట్టు చచ్చిపోతాట. భగవద్గీత ఫోటో అదే ఉపదేశం. నాయన అలాంటివి ఎవడు చెప్పాడు నీకు? భగవద్గీత ఇంట్లో పెట్టకూడదు కదండి. ఇంకోళ్ళు వచ్చారు పాపం, గరుడ పురాణం ఇంట్లో వద్దని చెప్పలే, పారాయణగా చేసుకోమని చెప్పలేదు. అది అవి ఉన్నాయి కొన్ని. మరి మన ఇంటికి వచ్చే వారపత్రికలు అంటారు. వార అంటే ఎవరండి? ప్రాస్టిట్యూట్కి వేరు సంస్కృతంలోను వారపత్రిక. అలాంటి బొమ్మలే ఉంటాయి. అది మాత్రం డ్రాయింగ్ హాల్లో పెట్టుకుంటాం మనం. మీ తిరిగితే అట్లా ఒక్కళ్ళు ఉంటాయి. అంచేత మీరు పెట్టుకునే గ్రంథాలు కానీ ఇవి కానీ
ఆ మధ్యలో ఒకళ్ళు మహాభారతం పుస్తకాలు ఇంట్లో ఉండగొట్టండి, ఉంటే గొడవలు అవుతాయిట, లేకపోయినా గొడవలు అవుతున్నాయి. అది ఉంటే పవిత్రమే కదా. అంచేత ముందుగా చెప్పేది ఏమిటి, ఆ 3 అంగుళముల మొదటి 6 అంగుళముల దాకా పూజ చేసేటప్పుడైతే సక్రమంగా పూజ చేయండి. మరి ఊళ్ళో వెళ్ళిపోతారండి, కంగారు పడకండి. అది చేయాల్సిన మరి ఏంటంటే నవధాన్యాలు తెచ్చుకోండి, ఓ 100 గ్రాములు ఎంతో దాంట్లో జల్లి వెళ్ళండి. అది యంత్రాలు ఇలాంటివైతే నియమాలు పాటించండి. కొన్ని యంత్రాలు వెండి పళ్ళెంలో పెట్టాలి, కొన్ని యంత్రాలు బంగారు రేకులో పెట్టాలి, కొన్ని యంత్రాలు నీటి లోపలే ఎప్పుడు ఉంచాలి, కొన్ని యంత్రాలు ఎప్పుడు చూసినా పాల లోపలే ఉన్నాయి తేడాలు. మరి ఇంధనం తెచ్చుకోవడం విడుదల అవుతాయి, వస్తాయి, తప్పదు. దీనికి ఉన్నాయి నియమాలు. వీటన్నిటినీ కూడా పురాణములో నారద పురాణము, పద్మ స్కాంద పురాణం చెప్పాయి. కొంచెం వివరం కావాలంటే అధర్వణ వేదం తీసుకోండి, దాంట్లో ఉంటాయి. ఇది విగ్రహాలు తప్పని మాత్రం అంటలేదు. ఓకే, అంటే షో కోసం మాత్రం పెట్టుకోకండి. అది ఈ మధ్య కాలంలో ఇంట్లో లాఫింగ్ బుద్ధ, చైనా అదృష్టం, లాఫింగ్ బుద్ధ ఎవరిదో తెలుసా అండి? చైనా వాళ్ళది అనుకుంటారు. అది ఎక్కడో తెలుసా అండి? కుబేరుడి విగ్రహం అది. అది పెట్టుకోవచ్చు అంటారు ఇంట్లో, పెట్టుకో, తప్పేం లేదు. కానీ లాఫింగ్ బుద్ధ పేరుతోడు కాదు, ఆ కుబేరుడు సరిగ్గా పెట్టుకోండి. ఆ కుబేరుడి విగ్రహమే వాళ్ళు లాఫింగ్ బుద్ధ అని పెట్టుకున్నారు. వాళ్ళు గాలిపటాలు పండుగ అన్నారు, మన ఇక్కడ గాలిపటాల పండుగ మనం చేసుకుంటాం. అది ఏకాగ్నిక అంటే సౌర ఉపాసనది, మందగించే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇలా చాలా ఉన్నాయి. అలాగే మనీ ప్లాంట్, దాని దగ్గర పురుగులన్నీ వస్తుంటాయి. పెట్టొచ్చా? పురుగులన్నీ వస్తున్నాయి, చూసుకోండి. మనీ ప్లాంట్ పెడితే ఇంట్లో మొత్తం డబ్బులు అంటారు. ఎక్కడొచ్చాయి? అది కొట్టడానికి మరి పిలుచుకోవాల్సి వస్తుంది. ఇంట్లో తులసి చెట్టు మాత్రం పెట్టరు, కానీ మనీ ప్లాంట్ గురించి మాట్లాడతారు. ఓకే సార్, నైస్, మంచి విశ్లేషణ, చాలా బాగుంది సార్, ధన్యవాదాలు సార్.